విశాఖపట్నం వేదికగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం నేడు ఘనంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. దస్పల్లా హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్సిటీ ఛాన్సలర్ బదల్లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి శ్రీనివాస్ స్నాతకోత్సవ విశేషాలను వెల్లడించారు. ఉన్నత విద్యతో పాటు నైతిక విలువలను అలవర్చుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు ఛాన్సలర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. నోవాటెల్ హోటల్లో ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా యంత్రాంగం, విశాఖ పోలీస్ కమిషనరేట్ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హోంమంత్రి తెలిపారు. రాష్ట్రపతి పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు, వివరాలేంటి? జ్యోతి, విశాఖ ఒక చక్కని కార్యక్రమం, లేదంటే ఒక మహత్తర కార్యక్రమానికి అయితే కనుక వేదిక అయిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు విచ్చేయడం ఇంకా కూడా చాలా గొప్పగా కూడా అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు పర్యటించనున్నారు. ముందుగా విశాఖకు విచ్చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12:35 కూడా విశాఖకు చేరుకునే అవకాశాలు అయితే ప్రధానంగా మనకి కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ గిరిజన యూనివర్సిటీ, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి విచ్చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పనులన్నీ కూడా చకచక జరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ఏదైతే విజయనగరంలో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొనడంతో పాటు అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయనున్నారు. దాంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సహా అందరూ కూడా ప్రముఖులందరూ కూడా హాజరయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మధ్యాహ్నం 12:35 విశాఖ ఎయిర్పోర్ట్ కు INS దేగాకు చేరుకుంటారు. అక్కడ గౌరవ వందనం అనంతరం అయితే కనుక అక్కడ నుంచి విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్ కి అయితే కనుక బయలుదేరనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక మధ్యాహ్నం ఏదైతే జరుగుతుందో ఈ గిరిజన స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం ఇక్కడ నుంచి బెంగళూరు సాయంత్రం 4:30 గంటల తర్వాత బెంగళూరుకు పయనమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించినంత కూడా అనంతపురం యూనివర్సిటీకి సంబంధించి కూడా అక్కడ స్నాతకోత్సవంలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ బయలుదేరనున్నారు. అయితే ఇక్కడ విశాఖకు సంబంధించినంత వరకు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనడంతో పాటు ఇక్కడ విద్యార్థులందరినీ కూడా అభినందించే కార్యక్రమం, అదేవిధంగా అందరికీ కూడా అవార్డు ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అన్ని కూడా సక్రమంగా జరిగేందుకు ఎటువంటి ప్రతి ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇన్ కేస్ సాయంత్రం 4:30 గంటల తర్వాత ఏదైనా వాతావరణంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటే కనుక ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్లే అవకాశం లేకపోతే పోయేటట్టయితే కనుక ఐఎన్ఎస్ చోళాలో రాత్రికి బసను కూడా ఏర్పాటు చేసినందుకు కూడా
మొత్తం అధికారులందరూ కూడా సన్నద్ధమైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇన్ కేస్ ఐఎన్ఎస్ చోళాలో ఉండాల్సి వస్తే కనుక రాష్ట్రపతికి సంబంధించి మిగతా ప్రోటోకాల్స్ అన్ని కూడా నేవీ సిబ్బంది అంతా కూడా ఇప్పటికే దానికి దీనిలో పూర్తిగా తలములుగల అయినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. Officiating Vice Chancellor of Central Tribal University of Andhra Pradesh. I thank you all for coming. ఈ పర్టిక్యులర్ ప్రెస్ మీట్ మా మొదటి కాన్వకేషన్ గురించి. రేపు మా మొదటి కాన్వకేషన్ మాది ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతోంది. దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడంతో పాటు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దెన్ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయనతో పాటు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు, ఇతర ముఖ్య అతిథులు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో 373 మంది పిల్లలకి వాళ్ళ పర్టికులర్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి కంప్లీట్ చేసినందుకు వాళ్ళకి డిగ్రీస్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఇందులో 13 మంది గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. సో ఆ గోల్డ్ మెడలిస్టులు ఇదే ఫస్ట్ టైం అవడంతో 13 మంది అన్ని యూనివర్సిటీ ఇనిషియేటెడ్ గోల్డ్ మెడల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా